వంకాయ పచ్చడి, పచ్చిమిరపకాయ వేపించా, టమాటాలు వేపించా, జీలకర్ర వేసా, మరి కొత్తిమీర వేసా, కరివేపాకు వేసా. అక్కడ ఏం కనపడతలేదు, ఏం కరపాటు వేసినావు? వచ్చిన మరి సమస్య చూడకుండా నేను మాయలో ఉన్నా, నువ్వు మాయలావా? అలా కామెంట్ పెట్టడం తెలుస్తుంది. కష్టపడి పొయ్యి లేచి అసలు కామెంట్ ఏమని చేస్తున్నా తెలుసా? ఆ మాయలు దాంట్లో కూర్చొని మీరు కూడా అలాగా మంచిగా ఉన్నారు. ఈవిడ మా పెద్దత్త గారండి, ఆవిడ మా పిన్నత్త గారు. ఈవిడ పెద్దత్త గారు, ఆవిడ పిన్నత్త గారు. నువ్వే వాళ్ళకి అమ్మమ్మలా ఉన్నావు. అమ్మమ్మలా ఉన్నావు. నేనా? నేను 16 పాపను అనుష్కని, శ్రీదేవి. వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి యూసి కొడతారు. నన్ను ఫస్ట్ నేను కొట్టకుండా వీడియో తీసుకున్నాను. ఇక్కడ నుండి యూసి కొడతారు వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి. చూసారా, మా అత్తగారికి రోజు ఇలా వేసి ఇంట్లో చేసుకోమని ఎక్కడికి తెలియకుండా మాట్లాడితే పుడుగు వచ్చేస్తారు. ఇంట్లో కూడా ఇంట్లో ఎక్కడ దాచుకోను. నీ తెలుగు మండుకోను, తెలుగు తెల్లవారు. నువ్వేం సర్వ్ చేస్తున్నావు? అన్ని బయటకి అడుగేస్తారు, ఇద్దరు వచ్చేస్తారు, పెద్దత్త గారు చిన్నత్త గారు అనేసి లోపల పురమాయించుకున్నాను. అయినా సరే అంత ముక్కుతోటి వచ్చేస్తారు లోపల. ఏమి రాదు ఏంటో. మీ ఊరు మొత్తం చూపిస్తావా మాకు? అవును అవును, బాగా సంపాదించేస్తున్నామా యూట్యూబ్ తోటి. అమ్ముకు వెళ్ళిపోలేను ఆయన. నా మాకు ఇలా యూట్యూబ్ ఇచ్చి నెలకు రోజుకు 2 డేస్ వెళితే నాకు నా బతుకు బంగారమే. నీకు నువ్వు సెలవు పెట్టామా డబ్బులు ముందు అడ్వాన్స్ ఇచ్చేసి 10,000 నీకు నీ పేరు చెప్పుకుంటారు. పేమెంట్ వచ్చినట్టు కూడా బాగా తీసి ఎంతో కొంత సాయం చేస్తారు. నీ వల్ల మాకేమి పెద్దగా వస్తాయి పైసలు. పైసలు రావట్లేదా? పైసలు రాలేదు. నేను అక్కడి నుంచి అమెరికా నుంచి ఇక్కడికి మా హైదరాబాద్ తీసుకొచ్చాను. నీది అమెరికానా? అమెరికా ఫోన్ చెప్పి ఫ్లైట్ లో వస్తున్నాను. ఫ్లైట్ టికెట్ కూడా పెట్టడం నేనే పెట్టుకున్నాను. మా కానీ మళ్ళీ ఫ్లైట్ ఒకటి. ఏమనుకుంటున్నావు? నేను ఏ దేవుళ్ళ మనిషిని? రామకృష్ణ భార్య. ఓకే అంటున్నావు కానీ ఆయన పోతే కూడా పోకపోతుంది. అవును, నా 5 లక్షలు తప్పించాడు. పాపం వచ్చింది అనలేదు. రాత్రి మీ బస్సులో నన్ను దెదిరి వల్ల నేను ముందు సీట్లోకి వచ్చి కూర్చున్నాను. లేచి కొడతారనేసి నన్ను బెదురుతున్నాడు. ఫ్యామిలీగా సోదరు ఏంటి ఇవ్వండి అన్నం కూర్చొని కొంపు అనేసి రాని దగ్గర కూర్చున్నాను. ఎప్పుడన్నా రోడ్డు పత్రాలు చేసుకుంటే మరి మీరెందుకు మూలుగుతున్నారు? మోరుకుండవే ఇలా నేను ఎట్ట కొడదామా అని చూస్తున్నారు. నా మీద చేసుకుని సాయంత్రం కూర్చున్నారు. కట్టకాలలో రూమ్ కూడా కూర్చుంటావు. ఎట్లా ఇంట్లో ఇక్కడంటే ఇలా కొట్టి నేను ఎట్ట కొడదామా అని చూస్తున్నారు. అదే కదా. అక్క ఒగ్గిని తీసుకెళ్తే నీ ఇంటికి వచ్చేదే కష్టం ఉంది. ఇంకోసారి మీ ఇంటికి రావాలి అట్లా చేస్తావు. అట్లా నాకుతో నాకుతో మళ్ళీ పెడతావు. ఆ చట్నీ ఎవరు తింటారు? అట్లా చేయాలి పెట్టుకుని అనుకుంటే ఎవరు తీసుకుంటారమ్మా? ఒక్కసారి అన్నాను, నువ్వు ప్రమాణం చెయ్యి. ఒక్కసారి అన్నా నా చేయి పెట్టమని. అన్ని కలిసి పని ఒక్కటి చక్కగా ఉండదు. ఏం మనిషి రాజు, నువ్వు చూడకుండా మాట్లాడుకో. చూడకుండా అసలు నీ గురించి నాకు తెలుస్తూనే ఉంది. నువ్వు ఆ ఏళ్ళు నాకడము, ఆ చేతులు పెట్టడము ఏడ నేర్చుకున్నావు అమ్మ పని. కాళ్ళ తెచ్చి మీద వస్తావే. ఇప్పుడు అనుకున్నా ముక్కుకి అత్త
నీకు తెస్తానులే. నేను మళ్ళీ నువ్వు చేసి పచ్చడి మళ్ళీ నేను మొక్కని ఆయిల్ రాసుకున్నా కింద బిళ్ళ కూడా రాసుకున్నా కింద బిళ్ళ రాసుకుంటే నైస్ గా ఉంటుంది. ఇది చేసి మనం ఇంత పచ్చడి మళ్ళీ నాకు మొక్కలు 3 రాసుకో. మరి ఆ 3 ఆడవాళ్ళు ఉంటే ఇలాగే ఉంటుంది. 10 మంది మొగుళ్ళు ఏ గొడవ ఉండదు. 3 ఆడవాళ్ళు ఉంటే ముళ్ళు పెట్టుకుంటాం. కానీ నేను మంచిది చాలా మంచిది. ఈ ఏజ్లో కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నామంటే ముందులో ఏం వేసేవో రాజ్యం తాగకుండా కొట్టు కూడా కొట్టలేదు. నా మూడు అలాగే అమ్మా యథార్థ బాబా కొట్టిగా కొట్టినట్టు ఇప్పుడు తెలుగు మీరే నన్ను కొట్టాడు. నా మూడు నేను డైవర్స్ వచ్చేసాను. తార్నాకలో సొంత ఇల్లు, మౌలలో సొంత ఇల్లు, డైలీ పోవు నా మూడు కట్టించాడు. సత్యశ్రీ ఉన్నారన్నారు. వేమార్ బస్ స్టాండ్ కూడా కట్టించారు. మంచి పేరు జీబీలో తిరిగి ఈ వాడి పొదుకొచ్చింది. వచ్చింది ఏం చేస్తాం చేసుకుంటా చెప్పిన వాళ్ళ అట్లా మానవ జన్మ అనేసి చెడ్డ ఏమీ లేదు. కాదు చెప్పబెట్టండి. ఎలాగైతే మన ఇద్దరు మొహం చూసుకోవాలి. అట్లా ఇట్లా ఒక రోజు నేను అన్ని భాషలో వచ్చేస్తాయేమో. రోటి పచ్చడి అంటే పూర్తిగా స్మూత్ రుబ్బకూడదు. కచ్చబిచ్చ నీలాగనా కచ్చబిచ్చ అంటే నీలాగనా? అసలు నేను ఏమన్నా తెలుసా? అదయ్యే సౌతి అంటే వాళ్ళు ఆయన చేసుకుంటారండి. మీరు మళ్ళీ ఆయన అంటే చేసుకుంటావా? వాళ్ళు ఆయన అంటే చేసుకుంటావా? అదే లేకపోయి వద్దంటే లేదు కదా. నీ మూడు ఉంటే చేసుకుంటా. నువ్వే గుర్తొక్కాయి, నీ మూడు ఇంకా గుర్తొక్కాయి. నేను మొత్తం సొరకాయ చెప్తున్నాను. అసలు మాట్లాడలేదు. అయ్యో బడేలు పచ్చడి పల్లె గుర్తున్నావు బడేలు. నువ్వు తిన్నావంటే క్వశ్చన్ అయితే ఈ లాంగ్వేజ్ మారుస్తావా? ఇంకేమన్నా బ్యాడ్ కమెంట్ చేసుకుంటున్నారు అంటారండి. నీ ఏడు దొరికినా అసలు నీ వీడియో చేయడం కష్టం అయిపోయింది నాకు. అదే మాటలు ఎందుకు వస్తుంది నీకు నోటిగా మాటలు?